నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోనే అత్యంత కీలకమైన గ్రంథాల్లో ఒకటైన ఆదికాండము గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ గ్రంథంలోని మొత్తం 50 అధ్యాయాలను ఒకేసారి అర్థం చేసుకోవాలంటే కాస్త కష్టంగా అనిపించవచ్చు. కాని ఒక అద్భుతమైన మార్గం ఉంది. ఈ కథ మొత్తాన్ని ఒక రిలే రేస్లాగా ఊహించుకోండి. అంటే ఒక తరం నుండి మరొక తరానికి బాధ్యతలు ఎలా మారాయో తెలిపే 5 ప్రధాన ఘట్టాలుగా దీన్ని విభజించవచ్చు. ఈ కాలక్రమాన్ని మనం ఈనాటి విశ్లేషణలో చాలా స్పష్టంగా చూద్దాం. ఈ ప్రయాణాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మొత్తం కథను 5 విభిన్న శకాలుగా విభజించాం. సృష్టి ఆరంభం, మానవ పతనంతో మొదలై జలప్రళయం, ఆ తర్వాత అబ్రాహాము విశ్వాస ప్రయాణం, ఇస్సాకు యాకోబుల కథలగుండా సాగి చివరకు యోసేపు కథతో ఇది ముగుస్తుంది. సృష్టి ఆరంభం నుండి ఈ పితామహుల ప్రయాణం ఒక క్రమంలో ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.